హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్‌గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి విహా వాళ్ళ స్కూల్‌లో పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేశారండి. ఈరోజు వీడియోలో నేను పేరెంట్ టీచర్ మీటింగ్‌లో టీచర్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి క్వెషన్స్ అడుగుతానో షార్ట్ అండ్ స్వీట్‌గా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఈసారి పేరెంట్ టీచర్ మీటింగ్‌కి నేను, మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. అసలు యాక్చువల్‌గా చెప్పాలి అంటే, మన పిల్లల గురించి తెలుసుకోవడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. ప్రతిరోజు మనం స్కూల్‌కెళ్ళి టీచర్‌తో ఇంటరాక్ట్ అవ్వడం కుదరదు కదా! కొంతమందయితే వెహికల్స్ పెట్టేసారు. అంటే ఆటోలో వెళ్ళడం, బస్‌లో వెళ్ళటం అట్లా అవుతుంది కదా! పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల. సో, ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడైనా సరే మనం వెళ్తే, మన పిల్లల గురించి మనకి చాలా విషయాలు తెలుసుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. పిల్లల అకాడమిక్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉంది? వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉందా? లేదా? స్టేజ్ మీద అందరి ముందు చెప్పడానికి వాళ్ళు ఫీల్ అవుతున్నారా? ఇలా అందరి ముందు చెప్పడానికి భయపడుతున్నారా? లేదా? బాగానే చెప్తున్నారా? డ్రిల్లింగ్ ఇవ్వడం వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఈజీగా డ్రిల్లింగ్ ఇవ్వగలుగుతున్నారా? లేదా? అలాగే టీచర్ అడిగిన క్వెషన్స్ అన్నిటికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారా? లేదా? క్లాస్‌లో అటెంటివ్‌గా ఉంటున్నారా? లేదా? క్లాస్ రూమ్‌లో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది? డ్రిల్లింగ్ ఇవ్వగలుగుతున్నారా లేదా? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది క్లాస్ రూమ్‌లో? అంటే టీచర్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతున్నారా లేదా? వాళ్ళడిగిన దానికి సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారా లేదా? రిమైనింగ్ స్టూడెంట్స్‌తో వాళ్ళెలా ఇంటరాక్ట్ అవుతున్నారు? వాళ్ళతో సరిగా మింగిల్ అవ్వగలుగుతున్నారా? లేకపోతే ఫ్రీక్వెంట్‌గా గొడవలు పడుతున్నారా? ఎక్కువగా రిమైనింగ్ పీపుల్ మీద కంప్లెయింట్స్ చెప్తున్నారా? లేదంటే మన పిల్లల మీద ఫ్రీక్వెంట్‌గా ఏమైనా కంప్లెయింట్స్ ఒస్తున్నాయా? మన పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఇలా అన్ని విషయాలు కూడా మనం ఒక 2 మినిట్స్‌లో తెలుసుకోవచ్చండి టీచర్‌తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల. ఇలా తెలుసుకోవడం వల్ల మన పిల్లలు ఎలా ఉంటున్నారు క్లాస్‌లో అని మనం రెక్టిఫై చేసుకొని వాళ్ళేదైనా డ్రాబ్యాక్స్ ఉంటే గనక మనం వాటిని ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలో మనకు తెలుస్తుంది. ఎగ్జామ్స్ అయిన ప్రతిసారి విహాల స్కూల్‌లో ఇక్కడనే కాదు ప్రతి స్కూల్‌లో కండక్ట్ చేస్తూ ఉంటారు కదా! సో, నేను ప్రతిసారి ఖచ్చితంగా మిస్ చేయకుండా ఎన్ని వర్క్స్ ఉన్నా గాని వెళ్తాను. విహా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాను. జస్ట్ ఎంతసేపండి ఒక 5 మినిట్స్ మాట్లాడితే చాలు. మన పిల్లల కోసం మనం ఆ మాత్రం టైమ్ స్పెండ్ చేయలేమా? అలానే వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్‌లో సైన్ చేసేసి వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలామంది పేరెంట్స్ వర్కింగ్ ఉండడం వల్ల పేరెంట్ టీచర్ మీటింగ్‌ని మిస్ చేస్తూ ఉంటారు. సో, జస్ట్ ఒక 1 అవర్ పిల్లల కోసం స్కూల్‌కెళ్ళొచ్చేస్తే వాళ్ళు హ్యాపీ. అట్లాగే మనం కూడా హ్యాపీ. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.